సార్ నమస్కారం. నమస్కారం అండి. మాకు ఒక విషయం తెలిసింది సార్. సార్ చెప్పండి. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన అద్భుత కళాఖండం, అద్భుత చిత్రం అని చెప్పొచ్చు, దేవదాస్ చిత్రం. ఆ సినిమాని అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కూర్చొని మీరు చూశారని మేము విన్నాం. ఆ జ్ఞాపకాల గురించి మాతో మీ అనుభవాన్ని పంచుకోండి సార్. చాలా మంచి విషయం గుర్తు చేశారు. అది నిజంగా ఇది కూడా నా అదృష్టమే. ఎందుకంటే ది లెజెండ్ యాక్టర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అత్యద్భుతంగా నటించిన చిత్రాల్లో దేవదాసు కూడా ఒక మహాకళాఖండం అండి. అది ఎప్పుడు రిలీజ్ అయినా ప్రజల్లో విశేషమైన ప్రజాదరణ పొందుతూనే ఉంది ఇప్పటికీ కూడా. అయితే అదృష్టం ఏంటంటే ఒక కళా సంస్థ వారు దేవదాసు 1953 జూన్ 26 1953 జూన్ 26న ఫిల్మ్ రిలీజ్ అయింది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఆ సినిమా 50 సంవత్సరాలు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక కళా సంస్థ ఆ యొక్క పండగ నిర్వహించడం జరిగింది. అంటే దేవదాస్ చిత్రాన్ని తిరిగి ప్రదర్శించారు. కళాకారులందరినీ పిలిచారు, మహానుభావులందరినీ పిలిచారు, కొంతమంది దర్శకులు పిలిచారు, కొంతమంది నటీనటులు పిలిచారు, మాలాటి కళాభిమానులు పిలిచారు. మేము కూడా వెళ్ళడం జరిగింది. నాగేశ్వర గారు మాకు గుర్తున్నారు కదా, నన్ను నాకు పరిచయం ఉంది కాబట్టి నాగేశ్వర సత్యనారాయణ గారు వెల్కమ్, రండి నా పక్కన కూర్చోండి అని వారి పక్కన కూర్చోబెట్టుకున్నారండి. అన్ని వారు నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు అనుకోలేదు. ఎందుకంటే అక్కడ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ చాలామంది ఉన్నారండి ఆ సభలో. పక్కన కూర్చోబెట్టుకున్నారు కళామందిర్లో, మన రామానాయుడు గారి కళామందిర్ మన స్టూడియోలో. అక్కడ అది నేను మర్చిపోలేని సంఘటన. గొప్ప విషయం ఏంటంటే ఆ సినిమాలో నటించిన నటీనటులు ముగ్గురే ఉన్నారండి అప్పటికి బ్రతికి. అందరూ కూడా కాలం చేసిన వాళ్ళే. అందులో ఒకరు డాక్టర్ అక్కినేని నాగేశ్వర గారు, దేవదాస్ పాత్రధారి. 2 ప్యాకెట్ శివరామ గారు, నాగేశ్వర గారు మిత్రులుగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో. 3 సావిత్రి మేడం గారికి చెల్లికే దోస్తు అంటే స్నేహితురాలుగా యాక్ట్ చేసిన రాధా అనే క్యారెక్టర్. ఈ ముగ్గురే, వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగిందండి. సావిత్రి గారు చనిపోయారు. అప్పటికి ఆ సినిమా అందరూ డైరెక్టర్ అందరూ కాలం చేసేసారండి. మిగిలింది వీళ్ళు ముగ్గురే. అనుభూతి ఏంటంటే ఇదే దేవదాస్ సినిమా మేము చూస్తున్నంతసేపు వారి పక్కన కూర్చొని నేను సినిమా చూసేవాడిని, ఆ సీన్ చూసి నాగేశ్వర గారిని చూస్తుండేవాడిని. అంటే ఎట్లా ఉంటుందంటే అది మామూలు అనుభూతి కాదు కదా. దేవదాస్ సినిమా నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే నాకు నచ్చిన తెలుగు చిత్రాల్లో, నాగేశ్వర గారి చిత్రాల్లో దేవదాసు కూడా చాలా వేదాంత ధోరణితో పాటలు కానీ, సంగీతం కానీ, మాటలు కానీ పాటలు కానీ, సన్నివేశాలు కానీ, నటీనటుల నటన కానీ అత్యద్భుతమైనటువంటి చిత్రం అండి. ఆనాడు ఆస్కార్ అవార్డు ఉండుంటే ఇచ్చేసేవారేమో, లేదా ఉండి ఇవ్వలేదేమో, అది తెలియదు. కానీ అంత అద్భుతమైన చిత్రం చూసి ఆనందం పొంది ఇంటర్వ్యూలు వచ్చిందండి. ఇంటర్వ్యూలో నాగేశ్వర గారు నేను పక్కనే కూర్చున్నాను. అన్ని ఆ సినిమా విశేషాలు అడుగుతూ ఉండేవాడిని. సార్ ఈ సీన్లో యాక్ట్ చేశారు కదా, అది ప్రజలు ఎలా అనుకున్నారు, ప్రజలు అలా అనుకున్నారు. ఈ సీన్లో భలే ముందంతా అల్లరిగా యాక్ట్ చేశారు, తర్వాత ఏమో సావిత్రి గారు దూరం అయిపోయిన తర్వాత మీ నటన వైవిధ్యమే మారిపోయింది. అట్లా అంతగా గమనిస్తారా ప్రేక్షకులు అన్నారండి. ఇకపోతే సినిమా మొత్తం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ సార్ నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు వీధిలో నాగేశ్వర గారు నేను కూర్చుని వేశాను. అంటే నా ఆనందాన్ని ఆపుకోలేక, సార్ దీనికి వివరణ ఇవ్వండి. మీరు వీధిలో సన్నివేశంలో కుక్క పక్కన పెట్టుకొని జగమి మాయ బ్రతికి మాయ పాటలో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది ఇప్పటికీ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే నాగేశ్వర గారు నిజంగా తాగేసి యాక్ట్ చేసేసారా, లేదు చాలా రాత్రులు నిద్రలేమితో నటించారా, లేకపోతే చాలా రోజులు భోజనం చేయకుండా నటించారా అని ప్రేక్షకులు చాలా ఊహలు కథలాను ఉన్నాయి సార్. అసలు ఏంటి నాకు కూడా చాలా తెలుసుకోవాలని ఉందంటే అదేమి లేదు, వేదాంతో రాఘవయ్య గారు అత్యద్భుతమైన డైరెక్టర్లు, వారు మమ్మల్ని అలా తీర్చిదిద్దారు, మా చేత అలా నటింపజేశారు. కెమెరామ్యాన్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ వేదాంత రాఘవయ్య గారు,
చేశారు. అందుకే ఆ సినిమా ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందుతుందని చెప్పడం జరిగిందండి. అంటే నిజం చెప్పాలంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు అండి ప్రతి పాట కూడా కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అనే పాట ఒకటి, పల్లెకి పోదాం పారును చూద్దాం చలు చలు, అల్లరి చేద్దాం చలు చలు, అక్కడ అల్లరితనం. మధ్యలో సావిత్రి గారు దూరం అయిపోయిన తర్వాత నాగేశ్వర గారు ఒక పెద్ద పాత్రలోకి వెళ్ళిపోయారు, అంటే విషాద పాత్రలోకి వెళ్ళిపోవటం. ఆ తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో నర్తకి ఇంటికి వెళ్ళటం, అక్కడ ఇవన్నీ కూడా నాగేశ్వర గారితో నేను ముచ్చటిస్తుంటే అంత పరిశీలనగా చూస్తారా, అవునా అని ఆయన ఆనందం వ్యక్తం చేశారండి. ఎక్సైట్మెంట్ అంటే ఒకటేంటంటే అక్కడ థియేటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ సినిమాని చూసి అందరూ ఏం ఫీల్ అయ్యారంటే 50 సంవత్సరాల తర్వాత ఒక కళాఖండం, ఆ కళాఖండంలో నటించిన అత్యద్భుతమైనటువంటి వ్యక్తి మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి అదే సినిమాని ఆయనతో చూడటమే మాకు ఒక గొప్ప అనుభూతిగా మిగిలిపోయిందండి లైఫ్లో. తర్వాత ఇదే చిత్రం కోసం చాలా భాషల్లో ఈ సినిమా వచ్చిందండి. ఇది బెంగాల్ నవల శరత్ చంద్ర గారు రాసింది. దాని తెలుగు అనువాదం మన సీనియర్ సముద్రాలు గారు, మన వేదాంతరావు గారు సినీకరణ చేశారు. కానీ దిలీప్ కుమార్ గారు ఒక సభలో ఏమన్నారంటే, హిందీలో దిలీప్ కుమార్ గారు కూడా ఈ సినిమా చేశారు. ఆయన ఒక్క మాట అన్నారంటండి, నాగేశ్వర గారు మీరు నాకంటే బాగా యాక్ట్ చేశారండి అన్నాడు. అంతటి గొప్ప చిత్రం. ఆ సినిమా ఈ రోజుకి చూసినా కూడా జీవిత సత్యాలని బోధిస్తుంది. కలిమిలేములు కష్ట సుఖాలు, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కుండలని భయమేలోయి, కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్, కనుగొంటే సత్యమింతే నోయ్ అన్న పాట అండి వచ్చినప్పుడు హాల్లో అది విషాద గీతం, చప్పట్లు మోగుతున్నాయండి. ఎందుకు? ఒక కళాఖండానికి నీరాజనం. అంత గొప్ప సినిమా చూసినందుకు నేను ఇప్పటికీ అనుబంధం పొందుతున్నాను. మీరు అడిగినందుకు ఇంకా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.